ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకు జానకి, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. జానకి, నీ మంచితనం తెలుసుకోకుండా అపార్థంతో నేను కూడా నిన్ను ఎన్నో మాట్లాడినాను, ఎన్నో శాపనార్థాలు పెట్టాను. నా కొడుకు కోసం నువ్వు ఆ కేసుని నీ మీద వేసుకుని ఇంత పెద్ద శిక్షకు సిద్ధపడేంత ప్రేమ ఉందని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించు అత్తయ్య. కూనీ కేసు మీద వేసుకునేంత ప్రేమ ఇప్పుడొచ్చింది. కానీ ఈ ప్రేమ ముందే ఉండి ఉంటే, అప్పుడే ఆ ఆద్యని కొంచెం అదుపులో పెట్టి ఉంటే అన్నయ్యతో పాటు మనమంతా ఇల్లు దాటాల్సి వచ్చుండేది కాదు కదా. ఆ ప్రవల్లిక మన కుటుంబంలోకి దూరి అంత దుర్మార్గం చేసుండేదే కాదు కదా. ఇప్పుడు ఆ చావు కేసు మీద వేసుకుని బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. అవును, చేతులు కెలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక ఆ చావు కేసు నీ మీద పడినందుకు ఇప్పుడు బాధపడుతున్నావా అక్క? వదిన చెప్పినట్టు ముందే జాగ్రత్త పడుంటే అందరం ఎప్పట్లా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేం లాభం చెప్పు? మరే తీర్పు వాయిదా పడిందని ఆనందించడానికి ఏముంది? వచ్చే శుక్రవారమైనా ఈవిడి కేసు నుంచి బయటపడుతుందని ఆశ ఎక్కడుంది? అత్తయ్య, అలా అనకు. అమ్మాయి నేరం చేయలేదు. ఖచ్చితంగా నిర్దోషిగా బయటకొస్తుంది. ఇంత కష్టాల్లో కూడా నీకు ఆ మాట ఎలా వస్తున్నాయే? అపశకునం మాటలు మాట్లాడకు నువ్వు. ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు చేసిన వాళ్ళకేమీ లేదు కానీ నేను అన్నందుకు వచ్చిందా? అత్తయ్య, ఇప్పుడు గొడవ పడే సమయం కాదు. అమ్మని ఎలా బయటకు తీసుకురావాలో అదే ఆలోచించండి. శుక్రవారం నేను బయటపడతానన్న ఆశ, నమ్మకం నాకు కూడా లేవు. జానకి, పెద్దమ్మా, అవునండి, ఆ ప్రవళికను మీరే హత్య చేశారేమోనని తప్పుగా అర్థం చేసుకుని అది నేనే చేశానని పూర్తిగా మునిగిపోయానండి. నేనీ హత్య చెయ్యలేదు, అలా చెప్పుకోవటానికి కారణం ఇది అని జడ్జి గారికి చెప్పుకున్నా అవి కట్టు కథల కిందే కొట్టి పారేస్తున్నారు. రేపు అసలైన నేరస్తులు దొరక్కపోతే తప్పకుండా అసలు నేరస్తురాలిగా నా మీద ముద్ర వేస్తారు, నాకే శిక్ష వేస్తారు. అప్పుడు ఆ ఇల్లు పెద్ద దిక్కుని కోల్పోతుంది. నా పిల్లలు ఒంటరైపోతారు. అలా జరగకూడదు, అలా జరగకూడదండి. రామా, ఆద్య,
అచేతమా నా గురించి బాధపడద్దు. జాగ్రత్త. అమ్మా నీకేం కాదమ్మా. అత్తయ్య, పద్మ, పార్వతి, శివయ్య, అన్నయ్య అందరూ తిరిగి మన ఇంట్లోకి రావాలి. ఏమండి, మీరు కూడా ఇంటికి వెళ్ళండి. అందరూ కలిసి ఇంటికి వెళ్ళండి. లేదు జానకి, అది జరగదు. ఒక్కసారది నా ఇల్లు కాదనుకున్నాక, అనిపించుకున్నాక చచ్చిన ఆ ఇంట్లో అడుగు పెట్టనని నీకిదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాటే చెప్తాను. ఈ విషయంలో ఎప్పటికీ నా మాట మారదు జానకి. అలా అని నువ్వు నేరస్తురాలిగా జైలుకు వెళ్లే పరిస్థితిని నేను బ్రతికుండగా రానివ్వను. ఏం చేసైనా సరే నిన్ను ఇదే కోర్టులో నిర్దోషిగా నిరూపించుకుని బయటికి తీసుకొస్తాను. బాధపడకో. అమ్మా నువ్వు అనుకుంటున్నట్టుగా నాన్నతో పాటు అందరినీ ఇంటికి తీసుకొస్తాను. వచ్చే శుక్రవారం నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. ఎప్పట్లాగే మనందరం కలిసి ఉగాది పండగ జరుపుకుంటామని నీకు మాటిస్తున్నానమ్మా. పెద్దమ్మా, నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి పెదనాన్నని నిన్ను కలుపుతానని నేను నీకు మాటిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.